నమస్తే. నేను మీ అప్పాజీ ఫిల్మ్ జర్నలిస్ట్. అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' సినిమా మరో 24 గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంటే అఖిల్ ఇప్పటికి ఒక 5, 6 సినిమాలు చేసినా కూడా అతనికి కరెక్ట్ సక్సెస్ అనేది ఇప్పటివరకు రాలేదు. కానీ ఈ 'లెనిన్' సినిమాతో డెఫినెట్‌గా అతను చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నాడని చెప్పి అందరూ చాలా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు, నిర్మాత, ఆ సినిమాలో నటించినటువంటి శివాజీ కానీ, బ్రహ్మాజీ కానీ వీళ్ళందరూ కూడా డెఫినెట్‌గా 'లెనిన్' సినిమా చాలా పెద్ద విజయం సాధించబోతుందని చెప్పి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే అఖిల్ పేరుకి ముందు 'నాగా' అనే దీన్ని యాడ్ చేశారు. అంటే అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్యలాగా అక్కినేని నాగా అఖిల్ అని ఈ సినిమా నుంచి అతని పేరు ముందు 'నాగా' అని యాడ్ చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే వాటి గురించి స్పందిస్తూ కింగ్ నాగార్జున ఏముండదు, పేరు ముందు అఖిల్ పేరు ముందు 'నాగా' అనేది ఏమి యాడ్ చేయలేదు మేము. జస్ట్ హీ ఈజ్ అఖిల్ అక్కినేని అని ఆయన ఖరాఖండిగా ఖండించాడు ఆ ఊహాగానాల్ని. అలాగే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని ఆయన డైరెక్ట్‌గా చెప్పడం లేదు గానీ, ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టబోతున్నాము. అఖిల్‌కి అసలు ఒక రేంజ్ హిట్ రాబోతుందని చెప్పి ఆయన డైరెక్ట్‌గా చెప్పడం లేదు. కానీ ఇండైరెక్ట్‌గా ఈ సినిమాతో అఖిల్ కెరీర్ మొత్తం అతని కెరీర్ స్వరూపం మొత్తం మారిపోబోతుందని చెప్తున్నారు. అంటే 10వ తారీఖు తర్వాత ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న దానికోసం ఈగర్లీ వెయిటింగ్ అని నాగార్జున చెప్తున్నారు. అంటే నాగార్జున ఎప్పుడు కూడా తన సినిమా గురించి చాలా గొప్పగా ఉంది. తన సినిమా కానీ, తన తనయుల సినిమాల గురించి కానీ ఓవర్‌గా ఎప్పుడు ఆయన చెప్పింది లేదు. ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్ కాకపోతే వాళ్ళ అబ్బాయి సినిమాలకి ఆయన అసలు ఇన్వాల్వ్ కూడా అవ్వరు. వాళ్ళు పిలిస్తే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం తప్ప, ఆ సినిమాకి సంబంధించిన మేకింగ్‌లో గానీ, మిగతా కాస్టింగ్‌లో గానీ ఎందులోనూ ఆయన ఇన్వాల్వ్ అవ్వరని చెప్తుంటారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆయన ప్రతి స్టేజ్‌లో కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వడం కోసం ఆయన ప్రత్యేకించి సమయాన్ని కేటాయించి అటు హీరోగా కానీ, నాగార్జున గారి ఉన్న వ్యాపారాల గురించి అందరికీ తెలిసినయి. ఆయన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్స్ అని చెప్తారు. వేల కోట్ల ఆస్తులయ్యి ఉన్నాయి. వాటన్నిటిని పర్యవేక్షించుకోవడానికి, చూసుకోవడానికే ఆయనకి టైం చాలదు. అందుకనే ఆయన హీరోగా కూడా సినిమాలు చాలా సెలెక్టివ్‌గా చేస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సినిమా కోసం మాత్రం ఆయన చాలా చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించి ఎడిటింగ్ దశలో గానీ, పోస్ట్ ప్రొడక్షన్ దశలో గానీ, డబ్బింగ్ అన్ని దశల్లో కూడా ఆయన దగ్గరుండి చేశారని చెప్తున్నారు. సో, ఈ సినిమాతో అఖిల్ పేరు ముందు 'నాగా' అని యాడ్ చేసి 'నాగా అఖిల్' అని పిలవబోతున్నారనే ఊహాగానాల్ని, రూమర్స్‌ని ఆయన ఖండించడం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం.